Hi, hello, welcome to EHFG Ministries Media. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని నేను ఆశిస్తున్నా. ఈ వీడియోలో మనం చూసినట్లయితే ఏబుల్టన్ లైవ్ ఈరోజే రిలీజ్ అయిందనమాట. ఇది ఏంటి వర్షన్ అంటే 12.3 వర్షన్. చాలా రోజుల నుంచి ఈగర్గా వెయిట్ చేస్తున్న ఈ వర్షన్ ఈ రోజు ఎట్టకలకు రిలీజ్ చేశారనమాట. ఈ వర్షన్ లో 12.3 వర్షన్ లో ఏమి న్యూ ఫ్యూచర్స్ ఉన్నవి, కూల్ ఇంట్రెస్టింగ్ ఫ్యూచర్స్ అన్నవి 12.3 అప్డేట్ లో ఏబుల్టన్ లైవ్ రిలీజ్ అయిందనమాట. ఇప్పుడు ఫ్యూచర్స్ ఏంటో అన్నది మనం ఇప్పుడు చూద్దాం. మనం టైం వేస్ట్ చేయకుండా లెట్ గెట్ స్టార్ట్ ఇన్ టు దిస్ వీడియో. ఈ వీడియోలో చూసినట్లయితే కూల్ 5 న్యూ ఫ్యూచర్స్ అన్నవి యాడ్ చేశారన్నమాట ఈ 12.3 వర్షన్ లో. ఇప్పుడు అవి ఏమేమిటి అన్నది ఈ వీడియోలో మనం చూద్దాం. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉన్నా ప్లీజ్ స్టే విత్ దిస్ వీడియో, ఎందుకంటే లాట్ ఆఫ్ ఫ్యూచర్స్ అన్నవి మనం ఈ వీడియో గుండా మనం వెళ్తాం అన్నమాట. కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా టైర్ వీడియోని మీరు చూసినట్లయితే మీకు ఈ వర్షన్ లో ఏం అప్డేట్స్ వచ్చినాయి, ఏంటి మనకి ఇంపార్టెంట్, ఏది మనం యూజ్ చేయొచ్చు అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే చాలా మంది అడిగిన రిక్వెస్ట్ ఏంటంటే స్టెమ్ సెపరేషన్ అన్నమాట. ఈ స్టెమ్ సెపరేషన్ అన్నది ఈ ఫ్యూచర్ మనం ఎందులో చూస్తామంటే లాజిక్ ప్రోలో మనం చూస్తాం. ఈ లాజిక్ ప్రోలో ఏ రీతిగా సెపరేషన్ ఎట్లా చేస్తుంది అంటే మన యొక్క ఒక సాంగ్ ని కనుక మనం ఇచ్చినట్లయితే ఆ సాంగ్ ని అది ఏం చేస్తుంది అంటే స్టెమ్ గా సెపరేట్ చేస్తుంది అనమాట. ఆ సెపరేట్ చేసిన ఆ యొక్క సాంగ్ మనం ఏం చేయొచ్చు అంటే సెపరేట్ చేసిన సాంగ్స్ ని మనం ఎడిట్ చేసుకుని మనకి ఏ రీతికి కావాలో ఆ రీతిగా మనం శాంప్లింగ్ మనం చేసుకోవచ్చు అనమాట. ఫర్ దాట్ ఫ్యూచర్ ని మనం వీళ్ళు మనకి రిలీజ్ చేశారనమాట. ఇప్పుడు ఆ ఫ్యూచర్ ఏంటి అన్నది, అది ఎట్లా వర్క్ అవుతుంది ఏంటి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేను యాక్చువల్ గా ఈ యొక్క సాంగ్ అన్నది నేను తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే స్టెమ్ సెపరేషన్ ఏ రీతిగా వర్క్ అవుతుంది అన్నది ఇప్పుడు మనం చూద్దాం. నేను క్రిస్మస్ సాంగ్ ఒకటి తీసుకున్నా. ఈ సాంగ్ వచ్చేసేటప్పటికి వెలిసెనులే గగనాన్న తూర్పు తార అన్న ఈ సాంగ్ క్రిస్మస్ సాంగ్ నేను తీసుకున్నాను అనమాట. ఈ క్రిస్మస్ సాంగ్ లో మనం చూసినట్లయితే మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని సపరేట్ చేయాలన్నమాట. దీన్ని సపరేట్ చేయడానికి కోసం లెట్ మీ యాడ్ దిస్ న్యూ ట్రాక్. నేను ఆల్రెడీ స్టెమ్ సపరేట్ చేశాను, బట్ మనం అందరికీ అర్థం అవడం కోసమని ఇదిగో ఈ ట్రాక్ నేను తీసుకొచ్చి నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను అనమాట. ఓకే, వన్స్ మనం ఈ ట్రాక్ ని మనం యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి అంటే రైట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సపరేట్ స్టెమ్స్ టు న్యూ ఆడియో ట్రాక్ అని ఉంది. ఈ ఫ్యూచర్ మనం సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏమి సపరేట్ చేయాలి స్టెమ్స్ కింద, వోకల్స్, డ్రమ్స్, బేస్, అదర్ అని చెప్పేసి మనకి ఏది కావాలో మనం అది, వోకల్ అయితే వోకల్, డ్రమ్ అయితే డ్రమ్, బేస్ అయితే బేస్, ఇట్లా మనం సెలెక్ట్ చేసుకుని స్పీడ్ గా కావాలా హై క్వాలిటీలో కావాలా అని 2 ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ 2 ఆప్షన్స్ ని మనం ఏదో ఏది సూటబుల్లో అది మీరు చేసుకుంటే మీకు ఆ రీతి. హై స్పీడ్ లో మీరు చేసినట్లయితే ఏముంటదంటే స్పీడ్ గా అవుతుంది కానీ క్వాలిటీ అన్నది మిస్ అవుతుంది. మీరు హై క్వాలిటీ మీరు తీసుకున్నట్లయితే టైం ఎక్కువ తీసుకుంటుంది, మీకు క్వాలిటీ అన్నది ఎగ్జాక్ట్ గా యాక్యురేట్ గా వస్తుంది అన్నమాట. కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే హై క్వాలిటీ తీసుకోండి. రైట్ నౌ నేను మ్యాక్ బుక్ యూస్ చేస్తున్నాను. ఈ మ్యాక్ బుక్ లో ఇప్పుడు వచ్చిన ఈ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ కి ఇది చాలా టైం తీసుకుంటుంది అనమాట. నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను. మేబీ లేటర్ ఆన్ వర్షన్స్ లో దాన్ని ఫిక్స్ చేయొచ్చు. ఫోర్నా ఇందులో అయితే ఈ వర్షన్ లో మనకి ఈ స్టెమ్ సెపరేషన్ అన్నది ఈ మ్యాక్ బుక్ లో కొంచెం టైం టేకన్ ప్రాసెస్ అవుతుంది అనమాట. కాబట్టి అందుకోసమనే నేను ముందుగానే స్టెమ్ అన్నది సపరేట్ చేసేసి ఉంచాను అనమాట. ఓకే, వన్స్ మీరు సపరేట్ అని మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఏమవుతుంది అంటే స్టెమ్ అన్నది సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. లెట్ మీ రిమూవ్ ద వ్రాప్. ఒకసారి మనం ప్లే చేసి చూద్దాం ఈ సాంగ్ ఏంటి ఎట్లా ఉంటుంది అన్నది. ఇది ఒరిజినల్ ట్రాక్. ఈ ఒరిజినల్ ట్రాక్ని మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దీన్ని స్టెమ్ సెపరేషన్ కింద మనం చేసామన్నమాట. స్టెమ్ సెపరేషన్ కింద మనం చేసిన తర్వాత మనకి ఏ రీతిగా మనకి ఇది ప్లే అవుతుంది అన్నది ఇప్పుడు మనం చూద్దాం.
ఇదనమాట. ఈ రీతిగా మనకి ఇది వచ్చింది. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఏ ట్రాక్ మనకి ప్లే అవ్వాలి, ఏ ట్రాక్ మనకి ప్లే కాకూడదు అన్నది కూడా ఇక్కడ మనం డిజేబుల్ చేసి చూద్దాం. ఇప్పుడు నేను డ్రమ్స్ ని ప్లే చేసి చూద్దాం అనుకుంటున్నా. యా, లెట్స్ ప్లే ద డ్రమ్స్. రైట్, ఇది ఈ రీతిగా మనకి ఏంటంటే డ్రమ్ ట్రాక్ అన్నది మనకు వచ్చిందనమాట. దీన్ని ఇక్కడ మీరు చెక్ చేస్తే ఇక్కడ ఈ రీతిగా మనకి ట్రాక్ అన్నది వచ్చింది. స్టెమ్ అన్నది సెపరేట్ అయింది అనమాట. ఈ సెపరేట్ అయిన స్టెమ్ ని మనం ఏం చేయొచ్చు అంటే మన యొక్క టెంపోకి మనం మ్యాచ్ చేసుకుని శాంప్లింగ్స్ గా మార్చుకుని మనకు తగ్గట్టుగా మన సాంగ్స్ అన్నది మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఈస్ స్టెమ్ సెపరేషన్ అన్న ఫ్యూచర్ ఏబుల్టన్ లైవ్ లో మనకి ఇది వచ్చింది అనమాట. ఇది చాలా యూస్ఫుల్ ఫ్యూచర్, చాలా మంది అడుగుతున్న ఫ్యూచర్ అనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే తర్వాత స్ప్లైస్ ఇంటిగ్రేషన్ అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ స్ప్లైస్ అన్నది ఇక్కడ వచ్చిందనమాట. మనకి డైరెక్ట్ గానే ఏబుల్టన్ లో మనకి ఇచ్చారు. అసలు ఈ స్ప్లైస్ అంటే ఏంటి, చాలా మందికి తెలియకపోవచ్చు. స్ప్లైస్ అంటే ఏంటి అంటే ఇట్స్ ఎన్ లూప్స్ ప్లాట్ఫామ్ అనమాట. అంటే దీంట్లో లాట్ ఆఫ్ లూప్స్ అన్నవి మనకి దొరుకుతాయి. అది డ్రమ్ లూప్స్ కానీ, గిటార్ లూప్స్ కానీ, కీబోర్డ్ లూప్స్ కానీ, ఎఫెక్ట్స్ కానీ, ఇలా డిఫరెంట్ లూప్స్, మ్యూజిక్ సంబంధించిన లూప్స్ అన్నీ ఈ స్ప్లైస్ లో దొరుకుతాయి అనమాట. ప్రీవియస్ గా మనం ఏం చేసేవాళ్ళం అంటే ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి మనకి ఏ ట్రాక్ కావాలి ఏంటి ఆ ప్రాజెక్ట్ తగ్గట్టుగా అని మనం సర్చ్ చేసుకుని అది డ్రాగ్ అండ్ డ్రాప్ మనం చేసుకునే వాళ్ళం అనమాట ప్రీవియస్ గా. ఇప్పుడు ఈ స్ప్లైస్ ఇంటిగ్రేషన్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ గా లూప్స్ అన్నవి మనం ఇక్కడి నుంచే ఏబుల్టన్ నుంచే మనం మన యొక్క ప్రాజెక్ట్ లోకి కాపీ పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అది ఎట్లా మనం చేయొచ్చు అంటే గెట్ స్టార్టెడ్ లోకి వెళ్ళి మనం సింపుల్ గా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనం ఫస్ట్ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ నాకు స్ప్లైస్ అకౌంట్ ఉంది కాబట్టి నేను లాగిన్ అయ్యాను అకౌంట్ లో. ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఈ స్ప్లైస్ ఇంటిగ్రేషన్ లో మనకి ఏమేమి లూప్స్ ఉన్నాయో ఇక్కడ మీరు చూడొచ్చు. దీస్ ఆర్ ఆల్ మై లూప్స్ అనమాట. నేను ఈ యొక్క స్ప్లైస్ ఇంటిగ్రేషన్ ద్వారా నేను యూజ్ చేసే లూప్స్. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక ట్రాక్ అన్నది నేను ఇన్సెట్ మిడి ట్రాక్ని యాడ్ చేసి దీన్ని మనం డియాక్టివేట్ చేద్దాం. వీఆర్ నాట్ యూజింగ్ దిస్ ట్రాక్ ఎనీమోర్ కాబట్టి డియాక్టివేట్ దీన్ని చేసాము. ఇప్పుడు ఇక్కడ మనం ప్లే చేసి చూడొచ్చు అనమాట. డిఫరెంట్ లూప్స్ ఇక్కడ ఈ స్ప్లైస్ నుంచి వస్తుంది. ఇప్పుడు ఈ లూప్ నాకు నచ్చింది. దీన్ని జస్ట్ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మనకి ఆ శాంపుల్ అన్నది దీంట్లోకి వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఎట్లా కావాలంటే అట్లా మార్చుకోవచ్చు అన్నమాట. ఇది కొంచెం టెంపో ఎక్కువ అవుతుందని అనిపిస్తున్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే దీన్ని టెంపోని మనం తగ్గించుకోవచ్చు అనమాట. ఇట్స్ ఆల్రెడీ ర్యాప్ అయి ఉంది కదా, మనం టెంపోని మనం తగ్గించుకోవచ్చు. మనం రేస్ చేస్తే రైట్. ఈ రీతిగా మనం ఏం చేయొచ్చు అంటే మనకి చిన్న లూప్స్ని దీంట్లోంచి డ్రాగ్ అండ్ డ్రాప్ మనం చేయొచ్చు అనమాట. దీని తర్వాత ఇది మనం ఇక్కడ మనం యాడ్ చేస్తే ఇది వస్తుంది. అండ్ ఐ విల్ కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈజ్గా పెట్టించుతా. దట్ వి ప్లే దిస్ వన్. రైట్, ఇప్పుడు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఈ రీతిగా ఏమవుతుందంటే ఈ స్ప్లైస్ ఇంటిగ్రేషన్ అన్నది యూజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు నేను ఇంకోసారి ప్లే చేసి చూపిస్తాను. ఈ
రీతిగా మనం ఏం చేయొచ్చు అంటే స్ప్లైస్ ద్వారా ఇప్పుడు ఇవన్నీ నేను డౌన్లోడ్ చేసుకుని ఉంచుకున్న నా లూప్స్ అనమాట. ఈ యొక్క ప్రాజెక్ట్ నేను చేసేటప్పుడు ఈ రీతిగా నేను ఏం చేస్తానంటే స్ప్లైస్ నుంచి డైరెక్ట్గా నేను ఏబుల్టన్ లైవ్లోనే మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా దీంట్లో చాలా ఫ్యూచర్స్ ఉన్నాయి స్ప్లైస్లో. మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు మీరు ఇది ఉందంటే దీన్ని మనం సెలెక్ట్ చేసి ఇప్పుడు ఇక్కడ హోమ్లోకి వెళ్తే సర్చ్ ఫర్ సౌండ్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఫ్యూచర్ ఉంది. మీరు దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ కేటగిరీ ఆఫ్ ఆ యొక్క దానికి సంబంధించినవన్నీ కూడా మనకి చూపిస్తుంది అనమాట. ఇక్కడ రిఫరెన్స్ అనమాట, అది మీరు ఇక్కడ వినొచ్చు. ఈ రీతిగా మనం ఏం చేయొచ్చు అంటే స్ప్లైస్ ఇంటిగ్రేషన్ ద్వారా మనం ఈ యొక్క ప్రాజెక్ట్లో ఉన్న లూప్స్ని కూడా మనం ఐడెంటిఫై చేసుకుని ఆ ప్రాజెక్ట్కి ఏమి దానికి సూటబుల్ అవుతుంది, మనం ఏ టెంపోలో మనం ఉన్నాము, ఏ టైం సిగ్నేచర్లో ఉన్నాము, ఇవన్నీ కూడా అది చెక్ చేసి మనకి రిఫరెన్స్ ఆడియో కూడా అంటే రిఫరెన్స్ లూప్స్ మనకి స్ప్లైస్ అన్నది చెక్ చేసి వాళ్ళ యొక్క డేటాబేస్ ని చెక్ చేసి మనకి ఇక్కడ రిఫరెన్స్ కింద ఇస్తారనమాట. ఇవన్నీ దీంట్లో మనకు నచ్చినవి ఏమైనా ఉన్నాయో మన యొక్క ప్రాజెక్ట్లోకి యాడ్ చేసుకున్నట్లయితే మన ప్రాజెక్ట్ మనం ఈజీగా మనం బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇది సెకండ్ ఫ్యూచర్ అనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే థర్డ్ ఫ్యూచర్ వచ్చేసేటప్పటికి బౌన్స్ ఆడియోని బౌన్స్ చేసేయడానికి యూస్ చేసే ఫ్యూచర్ ఇది. ఈ ఫ్యూచర్ ఎట్లా మనకి వీళ్ళు ఇచ్చారు అంటే ఇప్పుడు దీన్ని మనం బౌన్స్ అంటే ఇట్ విల్ బి అన్ అవుట్పుట్ అనమాట. మన ఫైనల్ ప్రాజెక్ట్ ని యాజ్ అన్ MP3 కింద కానీ వేవ్ లో కానీ మనం కన్వర్ట్ చేసేటప్పటికి ఫైనల్ అవుట్పుట్ తీసుకురావడానికి బౌన్స్ మనం చేస్తాం. ఈ బౌన్స్ చేసేస్తే మనకి ఫైనల్ అవుట్పుట్ వస్తుంది. అప్పుడు మనం ప్రీవియస్ గా మనం ఏం చేసేవాళ్ళం అంటే బౌన్స్ చేసిన తర్వాత అది ఒక ఫోల్డర్ లో అన్నది స్టోర్ అవుతుంది. తర్వాత మళ్ళీ మనం ఆ ఫోల్డర్ లోకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మనం ఏబుల్టన్ లైవ్ లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని మళ్ళీ మనం నెక్స్ట్ ప్రాసెస్ అన్నది ఎడిటింగ్ అన్నది మనం చేసుకోవచ్చు అనమాట. ఇట్లాగా ప్రీవియస్ గా ఉండేది. అది టైం టేకన్ ప్రాసెస్ అయింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే దీన్నే సెలెక్ట్ చేసి ఇక్కడ మనం చూసినట్లయితే బౌన్స్ న్యూ ట్రాక్ అని చెప్పేసి ఇచ్చారు. ఇది క్లిక్ చేయగానే ఏమవుతుందంటే అది డిజేబుల్ అయిపోయి న్యూ ట్రాక్ లోకి బౌన్స్ అవుతుంది అనమాట. మీరు కావాలంటే మళ్ళీ కంట్రోల్ సెట్ ప్రెస్ చేస్తే మళ్ళీ ప్రీవియస్ గా అది వెళ్ళిపోతుంది అనమాట. ఈ రీతిగా ఇప్పుడు మీరు చూడండి, ఇది కలిపి రెండు ట్రాక్ ని కలిపి బౌన్స్ ఇన్ న్యూ ట్రాక్ అని ఇచ్చాను. ఇప్పుడు చూడండి ట్రాక్ అన్నది బౌన్స్ అయింది అనమాట. ఆ రీతిగా చేసుకోవచ్చు. మీరు ఎట్లా కాదు అని అనుకుంటే మీరు రెండు కూడా కలిపేసి మీరు సెలెక్ట్ చేసుకుని రెండిటిని బౌన్స్ చేయమంటే ఇట్ విల్ బౌన్స్ అనమాట. రైట్, ఈ రీతిగా మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ బౌన్సింగ్ మీరు చేయాలి అనుకుంటే మీరు అన్ని నెంబర్ ఆఫ్ ట్రాక్స్ కింద మీరు బౌన్స్ చేయొచ్చు. ఇక్కడ ఇంకా ఫ్యూచర్ ఏముంది అంటే బౌన్స్ ట్రాక్ ఇన్ ప్లేస్ అనమాట. ఇది ఒక న్యూ ఫ్యూచర్ వచ్చింది. ఈ రీతిగా మీరు ఇన్ ప్లేస్ చేయొచ్చు అనమాట. మీరు కంట్రోల్ Z ప్రెస్ చేయగానే మళ్ళీ రీబ్యాక్ అయిపోవచ్చు. అప్పుడు మీరు మీ ఎడిటింగ్ని మీరు చేసుకోవచ్చు అనమాట. ఇది ఎక్కువగా ఎక్కడ ఆడియో ట్రాక్ కన్నా మిడి ట్రాక్స్కి ఎక్కువగా అది యూజ్ అవుతుంది అనమాట. ఈ బౌన్స్ ఇన్ ప్లేస్ అన్నది బౌన్స్ టు న్యూ ట్రాక్ అన్నది మోస్ట్లీ మిడి ట్రాక్స్కి అది యూజ్ అవుతుంది అనమాట. మిడి క్లిప్ మనం క్రియేట్ చేసినప్పుడు దాన్ని ఫైనల్ అవుట్పుట్ తీసుకొచ్చి మిడీని మనం నెక్స్ట్ ఫర్దర్లో ఎప్పుడైనా మనం సేవ్ చేసుకోవాలి, లేదా దాన్ని ఎప్పుడైనా దాన్ని ట్విక్ చేసుకోవాలి, ఆర్ మేబీ దాన్ని ఎడిట్ చేసుకోవాలి, నాకు ఆ రీతిగానే మిడి అన్నది నాకు ఎప్పుడు స్టోర్ అయ్యి ఉండాలి, సేవ్ అయ్యి ఉండాలి ఇన్ ద ప్రాజెక్ట్లో, నాకు ఫ్యూచర్ రెఫరెన్స్ పర్పస్ లేదా ఫ్యూచర్ ప్రూఫ్ కోసం కావాలి అని ఎలాంటి సినారియోస్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే మిడీని మనం అట్లానే ఉంచి ఆ మిడీని కాస్త మనం ఆడియో కింద కన్వర్ట్ చేసి మనం సేవ్ చేసుకోవచ్చు, ఆర్ మేబీ బౌన్స్ చేసుకోవచ్చు, చేసి మనం ఫోల్డర్స్ లో సేవ్ చేసుకోవచ్చు, ఆర్ మేబీ ఆ ప్రాజెక్ట్ లోనే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక ఫ్యూచర్ మనకి చేశారనమాట. అప్పుడు మన ప్రాజెక్ట్ అన్నది చాలా ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఫోర్త్ ఫ్యూచర్ మనం వచ్చేసేటప్పటికి మనం చూసినట్లయితే కొత్త ఎఫెక్ట్ అన్నది దీంట్లో యాడ్ చేశారనమాట. ఈ ఎఫెక్ట్ వచ్చేసేటప్పటికి ఏంటి అంటే ఆటో ప్యాన్ అండ్ ట్రిమ్లో ఫ్యూచర్ అనమాట. దీనికి మనం అప్లై చేసి చూద్దాం. ఇంతవరకు దీనికి మనం ఎఫెక్ట్ పెట్టి యాడ్ చేసి మనం ఇక్కడ ఎఫెక్ట్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఆటో ట్రిమ్లో ఎఫెక్ట్ అనేది ఇక్కడ కనబడుతుంది. ఇది న్యూ ఫ్యూచర్ అనమాట. మీరు డైరెక్ట్గా దీంట్లో డ్రాప్ చేస్తే
ఈ ఆటో ప్యాన్ ట్రిమ్లో ఎట్లా మనకు వర్క్ అవుతుంది అంటే ప్యానింగ్ అంటే లెఫ్ట్ రైట్ ఈ రీతిగా ఇది ప్యాన్ అవుతుంది అనమాట. లెట్ వి ప్లే హియర్. మీకు ఏమవుతుంది అంటే మీకు లెఫ్ట్ అండ్ రైట్లో ఇది ఆటో ప్యాన్ ట్రిమ్లో దేనికి ఎక్కువ యూజ్ అవుతుంది అంటే మనం డ్రమ్ ట్రాక్స్ క్రియేట్ చేసినప్పుడు, మనం హ్యాట్స్ యూజ్ చేసినప్పుడు, రోలింగ్ మనం ప్లే చేసేటప్పుడు, డ్రమ్ ఫిల్స్ మనం ప్లే చేసేటప్పుడు అది మనకి లెఫ్ట్ అండ్ రైట్లో వచ్చి ప్లే అయితే అదొక రకమైన ఫీల్ ఉంటుంది అనమాట. అప్పుడు సరౌండింగ్ ఫీల్ అన్నట్టు వస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్లో మనం ప్రీవియస్గా మనం ఎట్లా క్రియేట్ చేస్తాము అంటే దీన్ని సెలెక్ట్ చేసి ఈ క్లిప్ని సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చేసి మనం ఎన్వలోప్లో మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. ప్యానింగ్ షేప్ మిక్సర్లోకి వచ్చేసి ఇక్కడ ప్యానింగ్ ట్రాక్ ప్యానింగ్ ఉంది కదా, ఇక్కడ మనం ఏ టైప్ షేప్స్ కావాలో మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ యొక్క పర్టికులర్ చోటన మనకి ప్యానింగ్ షేప్ అన్నది వస్తుంది. అప్పుడు మనకి ఎఫెక్ట్ అన్నది వస్తుంది. అంటే మాన్యువల్గా మనం చేసి ఇవ్వాలి. ఇప్పుడు ఆ మాన్యువల్ ప్రాసెస్ చేయవసరం లేకుండా ఏంటంటే ఆటోమేటిక్గానే ఈ ఆటో ప్యాన్ ట్రిమ్లో ఫ్యూచర్ను మనం యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే మనకి ఆటోమేటిక్గానే మనం ఇక్కడ కంట్రోల్ చేసుకుంటే ప్యానింగ్ అనేది మనం చేయొచ్చు అనమాట. ఇక్కడ ప్యానింగ్లో కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, డిఫరెంట్ కర్వ్స్ ఉన్నాయి అనమాట. మీరు చూడొచ్చు మీకు ఏ టైప్ ఆఫ్ కర్వ్ మీకు కావాలి, మీరు దేనికి మీకు నచ్చుతుందో మీరు చూడండి. ఇది ఒక డిఫరెంట్ కర్వ్ ఇది. రైట్, ఈ రీతిగా మీకు ఏమవుతుందంటే మీకు ప్యానింగ్ అన్నది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంకో దీంట్లోనే ట్రిమ్లో ఫ్యూచర్ అనమాట. ఈ ట్రిమ్లో ఫ్యూచర్ కూడా ఏ రీతిగా ఉంటుందో కూడా మనం చూద్దాం. ఇది ఎట్లా వస్తుంది, సౌండ్ వస్తూ అప్ అవుతూ డౌన్ అవుతున్నట్టు మనకి వినపడుతుంది అనమాట. లెట్ సీ దిస్ అగైన్. మనకి ఎట్లా మనకి ప్లే అవుతుంది అన్నది మనం చూద్దాం. చూడండి, ఇప్పుడు దీస్ ఆర్ ద డిఫరెంట్ ఎఫెక్ట్స్ అనమాట. ఇక్కడ మనం ఇటువంటివన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా ఈ రీతిగా మనం ఈ ట్రిమ్లో ఫ్యూచర్ అన్నది మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఈ ట్రిమ్లో అండ్ ప్యాన్ ఫ్యూచర్ అన్నది మనం యూజ్ చేసినట్లయితే మనకి డిఫరెంట్గా మనం మన యొక్క సౌండ్ని మనం డిజైన్ మనం చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క ఆటో ప్యాన్ ట్రిమ్లో ఎఫెక్ట్ ద్వారా. తర్వాత మనకి ఫిఫ్త్ వన్ మనం చూసినట్లయితే ఫిఫ్త్ ఫ్యూచర్ ఏంటి అంటే ప్రతి ఎఫెక్ట్కి మనం ఇక్కడ యాడ్ చేసే ప్రతి ఎఫెక్ట్స్కి ఏంటంటే A and B షిఫ్టింగ్ అని చెప్పేసి వీళ్ళు ఈ యొక్క కొత్త ఆప్షన్ అన్నది తీసుకొచ్చారనమాట. అంటే
కంపారిజన్ చేయడానికి. అంటే మనం ఈ యొక్క ఫ్యూచర్ ఏ రీతిగా మనం యూజ్ చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు ఏ ఫ్యూచర్లో అంటే ఏ అనే దాంట్లో మనం ఏబి ఫ్యూచర్ అనమాట. ఏలో మనం ఒక ఎఫెక్ట్ మనం పెట్టినట్లయితే బిలో మనం ఇంకో ఎఫెక్ట్ పెట్టుకుని ఏది బాగుంది, ఏ ఎఫెక్ట్ బాగుందా, బి ఎఫెక్ట్ బాగుందా, ఆ స్టైల్లో మనం కంపేర్ చేసుకుని ఫైనల్గా మనకి ఏ ఎఫెక్ట్ మనకు నచ్చిందో ఆ ఎఫెక్ట్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేనేం చేశానంటే, ఈ డ్రమ్ ట్రాక్ ఏదైతే ఉందో వెలిసెనులే గగనాన తూర్పు తార అన్న ఈ ట్రాక్కి నేను రివర్బ్ అన్న ఎఫెక్ట్ని యాడ్ చేసి దీనికి ఏ అండ్ బి ఎఫెక్ట్స్ అన్నది నేను యాడ్ చేశాను అనమాట. దీనికి ఇప్పుడు మనం చూద్దాం ఇది ఏ రీతిగా వర్క్ అవుతుంది అన్నది. లెట్ మీ ప్లే దిస్. అండ్ మనం ఇవేమీ అవసరం లేదు కాబట్టి మనము వీటన్నిటిని కూడా డిజేబుల్ చేద్దాం ఫర్ టైం బీయింగ్. మనం ప్లే చేద్దాం. మనకి ఇంత అవసరం లేదు కదా, మనకి ఇంత ప్లే అయితే సరిపోతుంది. ప్లే. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ బీలో నేను ఏం పెద్ద చేంజెస్ అయితే చేయలేదు. ఓన్లీ వెస్ట్ అన్న ట్రాక్ని ఇంక్రీజ్ చేశాను, 74% పెట్టాను. మీరు ఏమి చూసినట్లయితే చాలా డ్రైగా ఉంటుంది అనమాట. 35% పెట్టాను, చాలా డ్రైగా ఉంది. ఇప్పుడు మీకు ఈ ఎఫెక్ట్ బాగుందా లేకపోతే బి అనే ఎఫెక్ట్ మీకు బాగా వినపడుతుందా, అంటే ఏ ఎఫెక్ట్ మీకు బాగుంది అని మీరు కంపారిజన్ చేసుకోవడానికి, స్విచ్చింగ్ మీరు చేసుకోవడానికి కోసమని మీరు ఏం చేయొచ్చంటే ఏ అండ్ బి ఫీచర్ మీరు యూజ్ చేయొచ్చు అనమాట. ఇలాగ మీరు ఏ అండ్ బి ఫీచర్ మీరు యూజ్ చేసినప్పుడు మీకు ఏది బెటర్ ఎఫెక్ట్, ఏ ఎఫెక్ట్ బాగుంది అన్నది మనకి యూజ్ అవుతుంది అనమాట. ఇలాంటి ఏబి ఫ్యూచర్ అన్నది ఎక్కువ ఎక్కడ బాగుంటుంది అంటే ఈక్యూ మీరు చేసినప్పుడు మీకు బాగుంటుంది అనమాట. ఈక్యూ 8 మీరు తీసుకుంటున్నప్పుడు దీనికి బాగా యూజ్ అవుతుంది, సూటబుల్ అవుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ రివర్బ్ కన్నా. ఇప్పుడు మీరు ర్యాండమ్గా 4th 1కి నేను లో కట్టించాను, దీనికేమో ఇట్లా నేను హై పాస్ ఫిల్టర్ పెట్టాను, దీనికి లో కట్ పెట్టాను. ఇది ఏ అన్న. ఇప్పుడు ఇది వచ్చేసేటప్పటికి ఇట్లా నేను సెట్ చేశాను అనమాట. దీనికి వచ్చేసేటప్పటికి ఇట్లా సెట్ చేసి ఇప్పుడు ఏకి వెళ్ళాను. ఇప్పుడు మీరు చూడండి డిఫరెన్స్ అన్నది మీకు కనబడుతుంది. ఏ అన్నది బాగుందా, బి అన్నది బాగుందా? నాకు తెలిసి బి అన్నది నాకు బాగా నీట్గా వినపడుతుంది అని నాకు అనిపిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో అంటే ఏది బాగా చేశాను, ఏ బాగా చేసినా బి బాగా చేసినా అన్నది మనకు కంపేర్ చేసుకోవడానికి కోసం ఈ ఏ అండ్ బి ఫ్యూచర్ అన్నది మనకి యూజ్ అవుతుంది అన్నమాట. ఇలాగా ఈ యొక్క 5 ఫ్యూచర్స్ అనేవి ఈ యొక్క ఏబుల్టన్లో రీసెంట్గా వచ్చినాయి. ఒకసారి మనం రికాల్ చేసుకున్నట్లయితే ఈ 5 ఫ్యూచర్స్ ఏంటి అన్నది మనం రికాల్ చేసినట్లయితే ఫస్ట్ ఫ్యూచర్ వచ్చేసేటప్పటికి స్టెమ్ సెపరేషన్ అనమాట. స్టెమ్ సెపరేషన్ అంటే ఆడియో సాంగ్ మనం ఇచ్చినట్లయితే దాంట్లో డ్రమ్స్, తర్వాత మనకి పియానో, బ్యాకింగ్ ట్రాక్స్, తర్వాత దానికి ఉన్న డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా సపరేట్ అవుతాయి అనమాట. దానికోసం స్టెమ్ సెపరేషన్ అన్న ఫ్యూచర్ వచ్చింది. దాని తర్వాత స్ప్లైస్ ఇంటిగ్రేషన్ అంటే లూప్స్ ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో స్ప్లైస్ ప్లాట్ఫామ్, దాన్ని మనం డైరెక్ట్గానే ఏబుల్టన్ నుంచి మనం కాపీ చేసుకోవచ్చు అనమాట. మనం బ్రౌజర్ నుంచి మనం కాపీ చేయవసరం లేకుండా బ్రౌజర్లోకి వెళ్ళి దాన్ని డౌన్లోడ్ చేసి మళ్ళీ ఏబుల్టన్లో పేస్ట్ చేయవసరం లేకుండా డైరెక్ట్ సింపుల్గానే మన ఏబుల్టన్లోనే మన వర్క్ మనం ఈజీగా మనం చేసుకోవచ్చు అనమాట. టైం వేస్ట్ అవ్వదు. అది స్ప్లైస్ ఇంటిగ్రేషన్. అండ్ థర్డ్ వన్ మనం వచ్చేసేటప్పటికి బౌన్స్ గ్రూప్ అండ్ పేస్ట్ బౌన్స్ ఆడియో అనమాట. మనం ఏబుల్టన్లోనే డైరెక్ట్గా మనం బౌన్స్ చేసింది ఇంకొక న్యూ ట్రాక్లో అన్నది యాడ్ అయిపోతుంది అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రీవియస్ వర్షన్స్లో బౌన్స్ చేసింది ఏ రీతి సేవ్ అవుతుంది అంటే అవుట్ సైడ్ ఆఫ్ ది ఏబుల్టన్లో సేవ్ అయ్యి మనం మళ్ళీ అక్కడి నుంచి మనం తెచ్చి పేస్ట్ చేసుకోవాలన్నమాట. దాన్ని లేదా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఇంకో న్యూ ట్రాక్లోకి యాడ్ అవుతుంది. ఇదంతా ప్రాసెస్ని వాళ్ళు ఎలిమినేట్ చేసి సింపుల్గానే ఆ యొక్క బౌన్స్ చేసిన ఆడియోని లేదా బౌన్స్ చేసిన ఆ ట్రాక్ని ఇంకొక న్యూ ట్రాక్లోకి అన్నది వస్తుంది అనమాట. ఇది థర్డ్ ఫ్యూచర్. ఇప్పుడు ఫోర్త్ ఫ్యూచర్ మనం చూసినట్లయితే ఆటో ప్యాన్ ట్రిమ్లో ఎఫెక్ట్ అనమాట. ఈ ఆటో ప్యాన్ ట్రిమ్లో ఎఫెక్ట్ మనం చూసాం కదా, ప్యానింగ్ కానీ ట్రిమ్మింగ్
లో కానీ మనం చేయడానికి కోసం ఈ యొక్క న్యూ ఎఫెక్ట్ అన్నది వీళ్ళు యాడ్ చేశారనమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మనం చూసినట్లయితే ANB ఫ్యూచర్ అన్నది కూడా వీళ్ళు యాడ్ చేశారనమాట. అప్పుడు క్విక్ గా మనం కంపేర్ చేయడానికి 2 పారామీటర్స్ ని లేకపోతే 2 EQs ని లేకపోతే ఏదైనా మన చేంజెస్ ని మనం ఈజీగా మనం కంపేర్ చేయడానికి ఏది A బాగుందా B బాగుందా అని చెప్పేసి ANB ఫ్యూచర్ అన్నది వీళ్ళు యాడ్ చేశారనమాట. ఈ రీతిగా ఈ యొక్క 5 ఫ్యూచర్స్ అన్నవి ఏబుల్టన్ లైవ్ 12.3 లో వీళ్ళు రిలీజ్ చేశారనమాట. చాలా మందికి ఈ ఫ్యూచర్స్ అన్నవి చాలా నచ్చినాయి అనమాట. చాలా మందికి ఈవెన్ నేను కూడా చాలా ఈగర్లీ వెయిట్ చేశాను. మోస్ట్లీ నాకు నచ్చిన ఫ్యూచర్ ఏంటి అంటే ANB కంపారిజన్ ఫ్యూచర్ ఒకటి, తర్వాత స్టెమ్ సెపరేషన్, తర్వాత స్ప్లైస్ ఇంటిగ్రేషన్. ఈ 3 ఫ్యూచర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ 12.3 అప్డేట్లో. మీకు ఏ ఫ్యూచర్ మీకు నచ్చిందో మీరు కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయండి. మేము కూడా తెలుసుకుంటాం. ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఎనీ క్వరీస్ కానీ ఎనీ క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే మా సోషల్స్లో మీరు కనెక్ట్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్కి, అలాగే మా మెయిల్కి మీరు చేయండి. అలాగే డిస్కౌంట్ సర్వర్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్. గాడ్ బ్లెస్.